ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం ఆస్వాదిస్తూ ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. గడిచిన దినాల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహిమలు, అలాగే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా విజయప్రసాద్ రెడ్డి గారు అలాగనే అమ్మతేజ గారి విషయంలో మరి విజయప్రసాద్ రెడ్డి గారు ఒక చక్కని క్లారిటీ ఇచ్చారు. విషయం ఏంటంటే వారు అమ్మతేజ గారి యొక్క మొబైల్కి కాల్ చేసి వారు మాట్లాడి విషయాన్ని సమాధానపరచడానికి వారు ప్రయత్నం చేశారు. కాబట్టి ముందుగా వారికి నిండుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాధానపరచు వారే ధన్యులు. కాబట్టి ముందుగా మీరు కాల్ చేశారు కాబట్టి నిజంగా మీరు చాలా 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 మంచి మనసు కలిగినటువంటి సేవకులని గుర్తెరిగాం. ఎందుకంటే వారు చేసి ఉంటే వారిని పొగడవలసి వస్తుంటే, కానీ మీరు ముందు చేశారు కాబట్టి ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిది. ఏదైతేనేమి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని మరి మీరు మాట్లాడి ముగించబోతున్నందుకు ప్రభు యొక్క కృప మరి మీకు తోడుగా ఉండునుగాక. నిన్నటి దినాన్ని మీరు మాట్లాడుకుంటారని వెయిట్ చేశారు చాలామంది. అయితే మీరు మాట్లాడుచున్నప్పుడు కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఏంటి విషయాలంటే అమ్మతేజ గారి గురించి అలాగనే మీ విషయాలు కూడా చెప్పారు. ఇప్పుడు అమ్మతేజ గారు అయినప్పటికీ కూడా మీరైనప్పటికీ కూడా దేవుని యొక్క కృపలో విమర్శలు లేకుండా విమర్శించుకోకుండా ప్రతి సావుకుడు పరిచర్య చేయాలనేదే దేవుని యొక్క పని. కానీ విమర్శలు ఎప్పుడైతే బయటకు వస్తాయో అందరూ దీంట్లోకి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు. మన ఇంట్లో ఉన్నంత వరకే మన కుటుంబం. ఎప్పుడైతే రోడ్డుకు వస్తారో దాదాపుగా అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు మాట్లాడుతూ అద్భుతంగా ఈ విషయాన్ని సాల్వ్ చేసుకొని సమాధానపరచుకోవాలని మేమైతే హ్యాపీగా సంతోషంగా ఈ విషయాన్ని నేను చాలా మీరు ఫోన్ చేసినందుకు నేను చాలా గర్విస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను ఫస్ట్గా. ఆ తర్వాత మరి అలాగనే స్పందించి అటువైపున కూడా అలాగనే స్పందించి అమ్మతేజ గారు కూడా చక్కగా విజయప్రసాద్ రెడ్డి గారిని కలిసి మళ్ళీ విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి విషయాన్ని కూడా వారు తీసుకొని ఇక రాబోతున్నటువంటి దినాల్లో ఎలాంటి విమర్శలు రాకుండా, అంటే ఈ రోజున విజయప్రసాద్ రెడ్డి గారితో విమర్శ రావచ్చు, రేపు ఇంకొకరితో కూడా రావచ్చు. విజయప్రసాద్ రెడ్డి గారు కూడా విమర్శలోనికి రాకుండా, వారు కూడా విమర్శలోనికి రాకుండా దయచేసి మీ సేవా పరిచర్యలు మీరు ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా చేసుకుని వెళ్ళాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. సో అదే టైంలో ఒక విషయాన్ని నేను ఈ మీడియా ద్వారా అందరి పాస్టర్స్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మన సోషల్ మీడియాలో ఫామ్ అవుతున్నటువంటి దైవ సేవకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది. కొన్ని విషయాలు తెలియకుండానే చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఇక రాబోతున్నటువంటి విషయాల్లో ఇది ఎలాగో క్లోజ్ అయిపోయింది. ఇక వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు, సర్చ్ చేసుకుంటారు వారి విషయాన్ని. అయితే ఇక్కడ రాబోతున్నటువంటి మీడియా విషయంలో ఇంకా ఎవరు కూడా ఇలాంటి వాటికి సమాధానపరచడానికి పరిచర్యలు ఇప్పుడు నానా విధములుగా ఉన్నాయి. ప్రభు మాత్రం ఒకడనే మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఏ పరిచర్య అయినప్పటికీ కూడా ఎవరు చేసినప్పటికీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే డినామినేషన్ ప్రాబ్లం. సో ఈ డినామినేషన్ ప్రాబ్లం చేయబట్టే చాలా విధాలుగా ఈ పరిచర్యలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మనము ఈ పరిచర్యల్లో నుంచి కొంచెం ముందుకు చూసినప్పుడు చాలామంది పరిచర్యలు చర్చ్ కన్స్ట్రక్షన్స్, చర్చి మినిస్ట్రీస్, అక్కడక్కడ సభలు పెట్టుకోవటాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. అంటే వివాదం అనేది ఈనాటిది కాదు. సేవా పరిచర్య మీద వివాదం అనేది ఈనాటిది కాదు, అది నాటి నుంచి ఉంది. కానీ ఈ సోషల్ మీడియా వచ్చినాక బహు ఉద్రేకంతో రోషము కలిగి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. కొన్ని సమాధానాలు సూచనలు ఇస్తే కూడా ఆ సమాధాన సూచనలకు కూడా గొడవలు అవుతాయి అన్నట్టుగా కొంతమంది ఉన్నారు. దీనికంటే ముందు నేను ఒక వీడియో చేసినాను. ఆ వీడియోలో అమ్మతేజ గారి యొక్క మరి వాలంటీర్స్ షాలేం అనుకుంటారు, షాలేం అనే సహోదరుడు తన మెసేజ్ ఏం పెడుతున్నాడంటే ఇష్యూషన్ని కూడా ఇలాంటి జరగటం వల్ల క్యాష్ చేసుకోవటానికే అని అంటారు. సో క్యాష్ చేసుకోవటానికి కాదు బ్రదర్, క్యాష్ చేసుకోవటానికి అనే మాట వర్డ్ కరెక్ట్ వర్డ్ కాదు. అది ఇంకెప్పుడు అట్లా మాట్లాడకూడదు మీరు. అయితే ఇది ఎవరు క్యాష్ చేసుకోవటానికి కాదు, ఎవరికి తెలిసినటువంటి పరిజ్ఞానములో ఎవరి కొలమాన ప్రకారముగా ఎవరికి తెలిసినటువంటి వాక్య పరిచర్యలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో అది వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా నిన్న ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఏదంటే ఇదే విజయప్రసాద్ రెడ్డి గారితో ఒక జరుగుతుంది, డెబిట్ జరుగుతూ ఉంది, లైవ్ డెబిట్లో దీంట్లో ఒకటి మాట్లాడుతున్నారు. ఒక వీడియో చూశాను నేను. క్రీస్తులో ఆదాము రక్తం ఉందని చెప్పగలిగారు.
సో ఆయన యొక్క వేలో అది పర్ఫెక్ట్గా 100%గా కరెక్ట్గా ఉండొచ్చు అది, కానీ ఇతరులు చూసే విధానంలో కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఒక విషయం ఏంటంటే నేను మీకు ఒక విషయాన్ని ఇక్కడ క్లారిఫై చేస్తాను. విషయం ఏంటంటే నీతిమంతుడు లేడు ఒకడు లేడని బైబిల్లో ఉంది. నిజంగా నీతిమంతుడు లేడని చెబుతుందని చెప్పేసి బైబిల్ తెలియజేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే నీతిమంతుడు లేడు ఒకడు లేడని అక్కడ అన్నంత మాత్రాన లోకంలో నీతిమంతుడు లేరని కాదు. ఈ విషయం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అక్కడ అది అర్థమైంది కొంతమందికి, ఇప్పుడు అది అర్థమవుద్ది, అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా అర్థమైంది. నేను దాని మీద కూడా మాట్లాడతాను, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో కాబట్టి ఈ సమయంలో వారి సమాధానం కోసం మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకుందాం అంటే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీతిమంతులు లేరు ఒకరు లేరు ఉన్నారు. ఆ వచనము చాలా రాంగ్. అది అక్కడి వరకు, ఆ ప్రాంతం వరకు మాత్రం అది వర్తించుద్ది. దాన్ని అందరికీ అప్పీల్ చేయడం అనేది, లేకుంటే అందరికీ కూడా అందరి మీద వేయటం అనేది కూడా అది అర్థం కానటువంటి మాట. అర్థమైందా? సో దాని గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేయండి. ఈ వీడియో చూసినటువంటి వారు కూడా ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. వీలుగా ఉంటే లైవ్ చేస్తాను. నాతో ఎవరైనా మాట్లాడగలిగిన వారంటే మాట్లాడచ్చు. సో ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అంత బాగుంది, విజయప్రసాద్ రెడ్డి గారు అంత బాగా చేశారు, అంత బాగా మాట్లాడారు, కారులో కూర్చున్నారు, మాట్లాడారు కదా, వీడియో చూశారు. రైట్, ఓకే. అమ్మతేజ గారు కూడా స్పందించారని చెప్పారు, కానీ ఆయన ఏమి మరలా వీడియో కానీ ఏది కానీ పెట్టలేదు, చూడలేదు నేనైతే. మరి ఒకళ్ళు పెట్టుండొచ్చేమో మేబీ. సో ఉంటే చూస్తాను, చూసి క్లారిఫై తీసుకుంటాను. ఏదైనప్పటికీ కూడా సమాధాన పడటం అనేది ప్రాముఖ్యమైనది. ఎస్, మీరు సమాధాన పడటానికి కాల్ చేశారు, నేను ఆ విషయంలో మేము సంతోషిస్తాను. అయితే లాస్ట్ అండ్ ఫైనల్లో ఏమన్నారంటే, మీరు లాస్ట్ అండ్ ఫైనల్లో చిన్న ఒక వర్డ్ వాడారు. సో అదొకటి కొంచెం నాకు బాధ అనిపించింది. ఏంటంటే ఆ విషయం ఏంటంటే, విషయం ఇలా జరిగింది. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లు వీడియోలు చాలామంది చేశారు, చాలా ఇలా చేశారండి. అసలు అట్లా వీడియోలు చేసేది మీరే కదా సార్, ముందుగా అలా వీడియోలు చేసేది మీరే సార్. మీరు ఆ మాట అనటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు వ్యతిరేకంగా సేవకులు ఉండొచ్చు, వ్యతిరేకంగా మాట్లాడుండొచ్చు. ఒకవేళ బోధ చేసేవాళ్ళు మీకు వరకు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మేము కూడా మీకు సపోర్ట్ చేసి మాట్లాడాం, అమ్మతేజ గారికి కూడా సపోర్ట్ చేసి మాట్లాడాం. ఇక్కడ ఎవరికి సపోర్ట్ అనేది కాదు, అందరం మనం సపోర్ట్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఇక్కడ మీరు ఆ మాట మాట్లాడటం అంటే కొంతమంది వరకు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే కోతికి కొబ్బరి చెప్ప దొరికింది ఈ యొక్క ఇష్యూ. కాబట్టి దీని మీద అందరూ వీడియోలు చేస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీరు ఏదో మాట్లాడారు. మీరు లాస్ట్లో మాట్లాడిన ఆ మాట కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్ అది. ఎందుకంటే మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు కాదు కదా సార్, ప్రపంచం అంతా అందరూ ఒకటైపోతారు అప్పటికి. ఎందుకంటే మరి మేమెందుకు వీడియోలు చేస్తున్నాం మీరు అడగొచ్చు. ఒకవేళ సార్ మీకేం పని, మీరెందుకు వీడియోలు చేస్తున్నారు అడగొచ్చు. సార్ మాకు సంఘాలు ఉన్నాయి, మా దగ్గర సేవకులు ఉన్నారు, మేము కూడా సేవకులమే, మమ్మల్ని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఆ తైలాభిషేకం కరెక్టా, ఇక్కడ మరి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వాకింగ్ కరెక్టా? మీకు ఒక విషయం తెలుసా, ఈ విషయం మీద స్పందించినటువంటి స్టీఫెన్ పాల్ గారు కూడా మాట్లాడారు. వీడియోలు కావాలంటే వెళ్ళి చూడండి. స్టీఫెన్ పాల్ గారు కూడా మాట్లాడుతూ 2 సందర్భంలో అద్భుతమైన విషయాలు చెప్పారు. ఎస్, నేను కూడా ఒకప్పుడు పేరు పెట్టి పిలిచేవాడిని. నేను కూడా ఆ టైంలో దేవుడు నాకు ఆ వరాన్ని అనుగ్రహించాడు. నేను కూడా అలాగున దేవుని యొక్క ఆత్మలో పరవశిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కొంతమంది పేర్లు పెట్టి పిలిచి వాళ్ళని అభిషేకించి ప్రార్థన చేశాను. అయితే కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది సమాధానాలు చెప్పేవాళ్ళు, లేక కొంతమంది సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు అంటే, అన్నా ఈ రోజు కనుక నువ్వు పిలవకపోతే ఐ డై ఫర్ టుడే అని చెప్పారట. నేను చచ్చిపోతాను ఈ రోజు మీరు పిలవకపోతే అని చెప్పాడట. అయ్యో ఎందుకు అంత మాట అన్నావు, నేను పిలవపోయినంత మాత్రం నువ్వు చచ్చిపోతావా, దేవుడు పిలవనంత మాత్రం చచ్చిపోతావా, టైం ఉంటుంది, ఏదో ఒక రోజు నేను పిలుస్తాడు అని ఆయన చెప్పారట. అప్పటి నుంచి ఆయన ప్రార్థన చేశారట. ఏమనంటే, ప్రభువా ఇలాంటి పిలిచే వరాన్ని కొంచెం నాకు దూరం చేయి ప్రభువా, ఈ ప్రజలు అలా కావటానికి నాకు వీల్లేదని ప్రార్థన చేశాడంట. కావాలంటే చూడండి, ఆయన వీడియోస్ ఉన్నాయి, అర్థమైందా? సో నేను ఈ విషయాన్ని మీకెందుకు చెబుతున్నానంటే, ఆ విషయాన్ని నేను మీకెందుకు చెబుతున్నానంటే, అమ్మతేజ గారు ఒకవేళ మీకు ఆ వరం లేదని ఎవరు అంటారు సార్, ఆ వరం ఉండొచ్చు, మీకు అలా పిలవచ్చు, మీరు ప్రార్థన చేయొచ్చు. కానీ చూశారు కదా, ఇలా విమర్శలు చాలా వస్తూ ఉంటాయి. అర్థమైంది కదా? అలాగనే విజయప్రసాద్ రెడ్డి గారు మీరు 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 తీసుకొచ్చినటువంటి వీడియో ద్వారానే సార్ ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అందరూ ఇలా చేశారు. కానీ మిమ్మల్ని ఎవరు అంటలేదు కదా, మిమ్మల్ని ఒక మాట కూడా అంటలేదు కదా. కాబట్టి మీరైనా, అమ్మతేజ గారైనా, ఇంకొకరైనా ఫైనల్గా మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే, అందరూ కూడా చేసేది యేసు క్రీస్తు వారి యొక్క సేవనే చేస్తున్నారు. కాబట్టి ఈ సేవ విషయంలో మీరు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ఈ క్లోజింగ్లో మీరు ఫైనల్గా క్లోజింగ్లో ఏం చేస్తారంటే,
దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. అందరూ వీడియోలు చేశారు, అది చేశారు, ఇది చేశారు మాట్లాడకండి. అందరూ వీడియో చేసేందుకు థ్యాంక్స్ చెప్పాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే మీ గురించి అందరూ వివరించారు, అసలు ఆ పరిచర్య గురించి వివరించారు. మమ్మల్ని అడుగుతున్నారు సార్ విశ్వాసులు కూడా, ఈ తైలాభిషేకం అంటే ఏంటి అని అడుగుతున్నారు. మరలా మీరు చెప్పిన వాక్యం గురించి కూడా అడుగుతున్నారు. ఏది? ఆదాము రక్తమే క్రీస్తులో ఉందా అని కూడా అడుగుతున్నారు. సో ఇది ఇష్యూస్ కాదా? దీనివల్ల మీరు కూడా సమాధానం చెప్పాలి కదా. క్లారిటీగా చెప్పారనుకోండి అక్కడ మీరు, కానీ అడుగుతున్నప్పుడు మేము కూడా చెప్పవలసి వస్తుంది కాబట్టి మేము కూడా ఇలాంటి వీడియోలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు సమాధానపరచబడాలి, అమ్మతేజ గారు కూడా సమాధానపరచబడాలి. మీ ఇద్దరు కలవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కలిసినటువంటి వీడియో కూడా పోస్ట్ చేయండి. మీరు ఏం మాట్లాడుకున్నారో పోస్ట్ చేయండి. ఎందుకంటే మీరే కాదు, అనేకులు కూడా ఇలాంటి విమర్శలకు ఎవరో వెళ్ళకూడదు. ఒకప్పుడు ఇలాగే జరిగేటి. మన ఈ సోషల్ మీడియా అంటే, ఈ యూట్యూబ్ ఛానల్ అంటే మన ఒక్కరిది కాదు కదా సార్, ప్రపంచాన్ని. కాబట్టి అందరూ చూస్తుంటారు, అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో క్రైస్తవులుగా సేవకులుగా కొన్ని మిస్టేక్స్ కూడా చేయొచ్చు. కానీ దేవుని యొక్క కృపలో మనందరం కలిసి ఇలాంటి ఇష్యూస్ లేకుండా చేసుకోవడానికే ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటారు. నిన్న ఎవరు ఒక బ్రదర్ పెట్టాడు, ఏమన్నాడంటే ఏమన్నా మై సపోర్ట్ అమ్మతేజ. ఇప్పుడు ఇలా ఎట్లా ఉంటుంది చెప్పండి? నేను నీకు సపోర్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు వర్సెస్లో అక్కడ ఉన్నటువంటి మన రెడ్డి గారికి కోపం వస్తుంది కదా, ఇతను ఆయన సపోర్ట్ చేస్తావా అంటే నేను చెప్పింది అబద్ధం అని నేను కోపం వస్తుంది. సో నేను అది మీకు చూపిస్తాను. సో ఇట్లాగినా అంటే ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కాదు సార్, మనందరూ సపోర్ట్ చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సేవకులే అందరూ కూడా మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే, అందరూ ప్రభు కోసమే పౌరుషం కలిగి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు అమతేజ గారు కూడా వాళ్ళ సాక్ష్యం నేను విన్నాను, చాలా అద్భుతమైన సాక్ష్యం తన దగ్గర కూడా ఉంది. తను చేస్తున్న పరిచర్యలో ఎలాంటి కళంకమో మచ్చ డాగులు ఉన్నాయని నేను చెప్పను. ఎందుకంటే ఆయన పరిచర్య ఆయన దేవునికి అప్పచెప్పుకోవాలి. ఓకేనా? ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పరిచయం చేస్తున్నాడు. అయితే ఆయన అప్పగించినటువంటి పరిచయలో కొంతమంది ఇప్పుడు తగ్గించుకున్నటువంటి వారిని నేను పరిచయం చేస్తాను. ఎందుకంటే నీకంటే ముందున్నటువంటి వారు షారున్ ప్రవీణ్ గారు కూడా ఇలాగ చేశారు, తెలుసు కదా మీకు. షారున్ ప్రవీణ్ గారు కూడా ఇలాగే చేశారు. దహించు అగ్ని థామస్ గారు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు వాళ్ళంతా తగ్గించుకున్నారు. శ్యామ్ కిషోర్ గారు కూడా చేశారు, ఇలాంటి పరిచర్య చేశారు, వారు కూడా తగ్గించుకున్నారు. స్టీఫెన్ ఫాల్ గారు కూడా చేశారు, మీరు వినండి ఆ వీడియోస్ కూడా. ఆయనే అన్నారు తగ్గించుకున్నాను నేను, అది ఆ వరం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయనే చెప్పారు, నేను చెప్పడం కదా, ఆయన చెప్పారు. వీడియో చూసుకోండి. ఎక్కడుంది వీడియో చూపించమంటే ఇప్పుడు చూపిస్తూ ఉంటే టైం లేదు కాబట్టి మీరే చూసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈయనే కాదు, రాంబాబు గారు ఉన్నారు బెంగళూరు, ఆయన కూడా అలాగే చేస్తారు, పిలుస్తారు, ప్రార్థిస్తారు. ఇలా డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు టీవీలోనే ప్రవచనాలు చెప్పేవారు, పేర్లు పెట్టి పిలిచేవారు. మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా. సో చాలామంది లేరని ఎవరు లేరండి ఇక్కడ భారతదేశంలో, ఇలాంటి వాళ్ళు లేరంటానికి వీరు లేదు, అందరూ ఉన్నారు. అన్ని పరిచర్యలు చేసేవాళ్ళు ఉన్నారు, అద్భుతాలు చేసేవారు ఉన్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీనివల్ల లాభమా నష్టమా? ఈ పరిచర్య చేయడం వల్ల ఇబ్బందులు అవుతాయా లేదా? అర్థమైంది కదా. ఇప్పుడు స్టీఫెన్ పాల్ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పుడు కనుక నన్ను పిలవకపోతే నేను చచ్చిపోతానన్నాడట ఒక సహోదరుడు తన దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తూ. అప్పుడు ఆయనకు బాధ అనిపించింది. కాబట్టి మరి మీరు ఒకవేళ పిలవకపోతే, ఏ యొక్క ఫంక్షన్ హాల్లోనే మీరు పిలవకపోతే, ఏ సభల్లో కూడా కొంతమంది పిలవాలని వస్తూ ఉండవచ్చు బహుశా. ఇప్పుడు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నన్ను పిలవాలని వస్తూ ఉంటారని అనుకుంటారు. సో పిలవకపోతే ఒకవేళ మిస్టేక్ అయితే ఇలాంటి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి అంతే. మీకు ఇచ్చిన పరిచర్య మీరు చేసుకోండి. మీరు వెళ్తున్నటువంటి మార్గం మీకు మంచిగా కనిపించేది అనుకోండి, అలాగే వెళ్ళండి. కానీ ఏదో ఒక రోజున మీరు ఖచ్చితంగా ఆగుతారు సార్, అర్థమైందా? ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఆగుతారు. నేను స్టీఫెన్ పాల్ గారి యొక్క మాటలు విన్న తర్వాత ఆయన సరెండర్ అయినట్టుగా చెప్పాడు. సో మీరు కూడా అవుతారు ఒక రోజున, అర్థమైందా? కావటం వల్ల దేవుని పరిచర్యకు లాభం, మీకు కాకపోవచ్చు పరిచర్యకు బెనిఫిట్. ఎందుకంటే ఒకవేళ నన్ను పిలవకపోతే నేను చచ్చిపోతానని వాళ్ళు ఉంటే ఒకవేళ, సో అలాంటి వారు బట్టి దేవుని యొక్క నామానికి అవమానం వస్తుంది. కాబట్టి మీరిద్దరు కలుసుకోండి, మాట్లాడుకోండి, ఇంకా గొప్ప సంగతులు చెప్పండి. మీరిద్దరు కలిసి వీలుగా ఉంటే ఒక ప్రసంగం చేయండి, ఒక స్టేడియం ఏర్పాటు చేసి బాగుంటుంది. ఎందుకంటే మీరు అలా చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత మరి నేను క్రీస్తు రక్తము, క్రీస్తులో ఉన్నటువంటి రక్తము ఆదాములో ఉందా అనే విషయాన్ని రేపు మాట్లాడుకుంటూ మీకు నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఏంటి ఆ క్లారిటీ అంటే, నీతిమంతులు లేరు, ఒక్కళ్ళు లేరని రాయబడి ఉంది. నిజంగా లేరు సార్ అని చెప్పేసి వీళ్ళు క్లారిటీకి తగ్గొట్టేశారు. బట్ ఉన్నారు అని నేను నిరూపించబోతున్నాను. ఒకవేళ నన్ను కూడా విమర్శిస్తే విమర్శించవచ్చు, మీరు నన్ను కూడా ట్రోల్ చేస్తే చేయొచ్చు, నన్ను కూడా ఇబ్బంది పెడితే పెట్టవచ్చు, నా మీద కూడా వీడియోలు చేస్తే చేయొచ్చు. కానీ వాస్తవం అనేది ఎప్పటికి కూడా సత్యమే సార్. సత్యము ఎప్పుడూ
భూమి మీద నిలిచి ఉంటుంది. ఆ సత్యము క్రీస్తు యొక్క ప్రసన్నత అది అందరి మీద ఉంది కాబట్టే మనం ఇలాగ మాట్లాడుకోగలుగుతున్నాం. కాబట్టి సార్ మీ ఇద్దరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, మీ ఇద్దరు కలుస్తున్నందుకు కూడా శుభాలు తెలియజేస్తూ, మీ ఇద్దరి పరిచర్యలు మన దేశంలో, మన భారతదేశంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మీరు అనేకుల దగ్గరకు వెళ్ళాలని, అనేకులను సేదతీర్చాలని, సేవకులను విశ్వాసులను అనేక ప్రాంతాల్లో బలపరచాలని మీ ఇద్దరిని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఒకవేళ మీ ఇద్దరు కనుక మరలా మీరు మాట్లాడుకుంటున్నప్పుడు కనుక ఏమైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి కనుక మళ్ళీ మీరు డివైడ్ అయిపోయి అట్లా కాదు నేను ఇట్లా చెప్పాను అట్లా చెప్పాను మళ్ళీ వీడియో అయితే పెట్టకండి సార్. అలా వీడియోస్ పెట్టకండి. మీరు కలిసిన మాటలే చెప్పండి. దేవుని యొక్క కృపే మీకు తోడై ఉండును గాక.